అసలు పూర్తిగా ఒక ప్రొడ్యూసర్, యాక్టర్ అవ్వడం అన్నది చాలా విచిత్రమైన పరిణామం. నాకు తెలిసి ఏ లాంగ్వేజ్‌లోని అది జరగల. యాక్టర్స్, ప్రొడ్యూసర్‌లు అయిన వాళ్ళున్నారు. హ్మ్. బట్ ప్రొడ్యూసర్‌లు, యాక్టర్‌లు అయిన వాళ్ళు నాకు నాకు తెలీదు. అది ఎలా జరిగిందన్నదే నాకిప్పటికి మిలియన్ డాలర్ క్వెషన్ అది. అంటే 1990లో మేము తీసిన సినిమా 'ఇంద్రజిత్తు'. హ్మ్. అది తమ్ముడితో తీసాం. హ్మ్. పెద్ద పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అది. హ్మ్. అది ఆల్మోస్ట్ 1990లో ఒక కొత్త హీరో మీద ₹50,00,000 ఖర్చు పెట్టారు అబ్బా! నాన్నగారు. 50,00,000. హ్మ్. 1990లో ఐయామ్ టాకింగ్ అబౌట్ 35 ఇయర్స్ ఆల్మోస్ట్. అవును. 30 సంవత్సరాల ముందు ₹50,00,000 అండి బడ్జెట్. అది ఇప్పుడు ఈ కింద లెక్కేసుకుంటే ఒక 500 క్రోర్స్ లెక్కేసుకోవచ్చు. అబ్బా! హ్మ్. హ్మ్. అంత బడ్జెట్ అన్నమాట. ఓకే. సో, అది నిజంగా సాహసమే. హ్మ్. నాన్నగారు మొదటి నుంచి అదే అలవాటు అనుకోండి నాన్నగారికి. అవును. అవును. బాగా డేరింగ్ స్టెప్స్ ఉంటాయి డేరింగ్, నాన్నగారియి. డేరింగ్ అండ్ డాషింగ్. ఆ! కృష్ణ గారు బాగా క్లోజ్‌గా ఉండేవారు నాన్నగారితో పాటు. హ్మ్. నాన్నగారు కూడా చాలా వాళ్ళ కన్సర్న్‌లో 'పద్మాలయ' కన్సర్న్‌లో గాని 'గిరిబాబు' గారు లేని సినిమాయే లేదు ఆ! 'పద్మలయ'లో. కృష్ణ గారైతే ఆహ్, ఏది ఎవరెవరు ఆర్టిస్టులు అని అడుగుతారు మామూలుగా ఏ సినిమా చేస్తుంటే. హ్మ్. జనరల్‌గా ఉంటారు. 'ప్రభాకర్ రెడ్డి' గారు, 'గుమ్మడి' గారు, 'నాన్నగారు' 'కాంతారావు' వీళ్ళందరూ మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటారనమాట. హ్మ్. ఒకవేళ ఎప్పుడన్నా క్యారెక్టర్ లేకుండా ఏదైనా అయితే ఆహ్, 'గిరిబాబు ఏడయ్య? హ్మ్. గిరిబాబు రాలేదు?' అని అడుగుతారు. హ్మ్. అట నాకు చెప్పేవారు నాన్నగారు. అదే. అదే. ఇలాంటి దానిలో అంటే ఇక మరీ అసలు ఏ క్యారెక్టర్ లేకుండా ఏ చూసి చూసి 2, 3 డేస్ క్యారెక్టర్ అయినా సరే ఆయనుండాలి అని చెప్పి అలా అంత మంచి స్నేహం వాళ్ళది. అవును. అట్లా అనమాట. అలా జరుగుతుండే రోజుల్లో కృష్ణ గారితోటి 'సింహగర్జన' సినిమా భారీ బడ్జెట్ సినిమా. ఆ రోజుల్లో 30,00,000 అబ్బా! 1979లో అబ్బా! 30,00,000 అనమాట. హ్మ్. 90లో తమ్ముడితోటి చేసిన సినిమా బాగా సినిమా బాగా ఆడింది. ఆహ్, కుర్రాడికి కూడా మంచి పేరొచ్చింది. కాకపోతే మనకి తీసుకురావాల్సిన రెవెన్యూ రెవెన్యూ తీసుకురాలేదు. రాలేదు. హ్మ్. అప్పటి డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొద్దిగా చేరేయాల్సిన డబ్బు మనకు చేర్చలేదు సరిగ్గా. తేడా చేశారు. కొంచెం హ్మ్. ఆ విధంగా మనం బాగా దెబ్బతినాల్సొచ్చింది హ్మ్. కమర్షియల్‌గా. కమర్షియల్. హ్మ్. నాన్నగారు కూడా ఏంటంటే ఈ రెవెన్యూ కలెక్ట్ చేసే విషయంలో బాగా వీక్. ఓహ్! లెక్కల్లో వీక్. అంత గట్టిగా అడిగి హ్మ్. ఫోర్స్ చేసి తీసుకునే టైప్ ముక్కు కాదు మీద నాన్నగారు. గుద్ది తీసుకునేవాడు అట్లా కాదు. కాదసలు. హ్మ్. ఇది సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట. అవును. సరే ఇక అప్పటికి నా వయసు కూడా చాలా చిన్నది. హ్మ్. సో, ఏదైతే సినిమానైతే బయటికి నెట్టగలిగాం గానీ, నష్టాన్ని పూడ్చుకోలేకపోయాం. ఆ హ్మ్. ఎఫెక్టు బాగా దెబ్బతీసింది. సో, ఏంటంటే మాకున్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మి నాన్నగారు చాలా హానెస్ట్‌గా హ్మ్. ఆ సినిమా రిలీజ్ అప్పుడు నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఆల్మోస్ట్ 33,00,000 డెఫిసిట్‌లో ఉండింది. హ్మ్. కానీ కొంతమంది కొన్ని డిపార్ట్‌మెంట్స్ హ్మ్. అంటే ఫైటర్స్ యూనియన్ గావచ్చు, కెమెరా డిపార్ట్‌మెంట్ గావచ్చు, ప్రసాద్ ల్యాబ్, మన జెమినీ కిరణ్ గారు హ్మ్. వాళ్ళందరూ గూడాను. హ్మ్. నాన్నగారి మీద ఉన్న గుడ్ విల్ తోటి హ్మ్. ఎల్లుండి సినిమా రిలీజ్ అంటే ఈరోజు ఏం చేస్తాం డబ్బు రాకపోతే? అవును. సినిమా ఆపకూడదు. అవును. రిలీజ్ చేయాలి. అవును. ప్రెస్టీజ్ ఇష్యూ. అలా రిలీజ్ చేస్తాడులే, ఎవరి కోసం రిలీజ్ చేస్తాడులే అని సగానికి సగం తీసుకొచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు డబ్బు. అయ్యో! హ్మ్. 25% తీసుకొచ్చినోళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. సరే ఏదైనా గానివ్వండండి అది మా బ్యాడ్ లక్కు. అంటే గుడ్ విల్ కూడా ఒక్కొక్కసారి మైనస్ అవుతుందన్న దానికి ఇదే నిదర్శనం. కదా! అంతే అలా అనుకోవాలి ఒక్కోసారి. మా హ్మ్. టోటల్‌గా ఏంటంటే మా బ్యాడ్ లక్ అనుకోవాలి. హ్మ్. సో, ఆ విధంగా ఏంటంటే సినిమా రెవెన్యూ బానే అంటే కొన్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకొచ్చినియి గానీ, మన 10, వరకు రూ. రాలేదు. 10 వాళ్ళకి మిగిలింది గానీ, హ్మ్. మా వరకైతే బాగా నష్టపోయాము. హ్మ్. అది నాన్నగారు ఏంటంటే అది ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రూ. 33,00,000 డెఫిసిట్ అనేది మామూలు డెఫిసిట్ కాదు అప్పట్లో. అమ్మో! చాలా సో, ఎక్కువ కదా! మాకున్న మెడ్రాస్‌లో నాన్నగారు ఏదైతే సంపాదించారో 25 ఇయర్స్ హ్మ్. అవి మొత్తం అమ్మేసి హానెస్ట్‌గా ఆల్ డిపార్ట్‌మెంట్స్‌కి ఎవ్వరికీ కూడా రూపాయి బ్యాలెన్స్ పెట్టకుండా విత్ ఇంట్రెస్ట్ పే చేశారు. అబ్బా! నిజంగా చరిత్ర ఇది హ్మ్. నిజంగా. ఇది నేను గొప్పగా చెప్తాను కూడా. చెప్పాల్సిన చెప్తా విషయమే కూడా. గదా! అంటే జనరల్‌గా ఎవరు చేయరు. ఎవ్వరు చేయరు. హ్మ్. మాది ఐపీ పెట్టేస్తారు కావాలంటే. చెప్తున్నాను. హ్మ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరిని పట్టించుకోరు. పట్టించుకోరు. ఇక దానికి వేరే కథలుంటాయి. అవును. కానీ నాన్నగారైతే ఆ విషయంలో ఒకటే చెప్పారు. ఒక్కడు కూడా మన ఇంటికి రాకూడదు. ఒక రూపాయి నాకు బ్యాలెన్స్ ఉంది సార్ అని మన గేట్ దగ్గర వచ్చి అడగకూడదు. గుర్తుపెట్టుకో.
గట్సాల్ ఇక్కడికి వచ్చిన మనం సంపాదించింది ఏం లేదు ఊరి నుంచి వచ్చినప్పుడు. అలాగే వెళ్ళిపోదాం కావాలంటే ఊరికి. కానీ ఎవరికి కూడా నా రూపాయి బ్యాలెన్స్ అని చెప్పి ఎవరు నన్ను అడగకూడదు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. సో ఆ విధంగా ఉన్నది మొత్తం క్లియర్ చేసేసి అమ్మి క్లియర్ అయిపోయారు. ఆ టైంలో మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. చెప్పాలి మరి, లేకపోతే ఎలా తెలుసు? ఆ టైంలో ఏంటంటే బాగా మేము కమర్షియల్గా బాగా వీక్ అయిపోయాం. ఆర్థికంగా బాగా దెబ్బతింది. బాగా అంటే ఒక విధంగా చెప్పాలంటే 2 సినిమాలు అంటే తమ్ముడు సినిమా, కన్నడ సినిమా 2 సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్గా ఒకే రోజు 2 సినిమాలు, ఒకటి బెంగళూరులో ఒకటి హైదరాబాద్లో, ఐ మీన్ చెన్నైలో 2 సినిమాలు హ్యాండిల్ చేసామండి. అంటే మార్నింగ్ ఫ్లైట్ బెంగళూరు వెళ్ళి అక్కడ పనులు చూసుకుంటూ, అఫ్కోర్స్ మన ఆవుతి ప్రసాద్, హరిప్రసాద్ గారు వాళ్ళిద్దరు అక్కడ ఉండేవారు. కానీ మీరు వెళ్ళి వస్తుండేవారు. కొంచెం ఫైనాన్షియల్గా ఇష్యూలో అంటే మామయ్య గారు కదా సహకారం, అవును. కొంచెం నేను కూడా వెళ్ళేసి కొద్దిగా కూర్చొని అది చేసుకుంటూ మళ్ళీ నైట్ ఫ్లైట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తమ్ముడు సినిమాలు, ఆ సినిమాకి సంబంధించిన పనులు, తలకోనలో కూడా షెడ్యూల్ ఉండేది. అట్లా ఆ పని కూడా చేసుకుంటూ ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటూ సినిమా ఆల్మోస్ట్ ఇక ఇంద్రజిత్ సినిమా వచ్చేసరికి బాగా డెఫిసిట్లు పడిపోయాం. రిలీజ్ అంటే కంప్లీట్ చేయడం కూడా బాగా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయింది. నాకు వచ్చిన ప్రాఫిట్ పెద్ద హిట్ అని చెప్పాను కదా, ఆ ప్రాఫిట్స్ కూడా దీనిలో వేసేసి, సో అట్లా ఆ విధంగా ఏంటంటే సినిమా మొత్తం రిలీజ్ చేయగలిగాము. సినిమా రిలీజ్ అయింది అంటే ఇప్పుడు నేను చదువుకోలేదు, ప్రివిలేజ్డ్గా ఉద్యోగం చేద్దామంటే ఏం చేయాలి? మనకు తెలిసిన విద్య సినిమా ఒకటే. ఏం చేయాలి? సినిమాలో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేదు. అనుభవం ఉంది కానీ డబ్బు లేదు. ఆ టైంలో నాన్నగారు ద్వారా వచ్చిన ఒక మంచి గుణమే అనుకుంటున్నది. ఎవరిని కూడా మేము వెళ్ళి చేయి చాచి అడిగింది లేదు, ఎప్పుడు లేదు. అలాగే కాదు, మీకు అంత గుడ్ విల్ గిరిబాబు గారికి ఇండస్ట్రీలో బ్రహ్మాండమైన గుడ్ విల్, సూపర్ హిట్లు తీశారు. ప్రతి బ్యానరు ఫ్లాప్స్ తీసాయి, ప్రతి బ్యానరు డబ్బులకు ఇబ్బందులు పడ్డాయి. ఇండస్ట్రీలో ఫ్లాప్ తీయని బ్యానర్ ఏముంది కదా. బట్ మీకున్న గుడ్ విల్ తో ఈ పెద్ద హీరోలు, ఆ రోజున కృష్ణ గారు కానీ, సోహన్ బాబు గారు కానీ, ఆ రోజున హీరోలు కృష్ణరాజు గారు కానీ, వాళ్ళని ఎవరితోని సినిమా చేద్దాము మళ్ళీ కోలుకోవడానికన్నా ప్రయత్నం జరగలేదండి? ఆ తత్వం లేదు నాన్నగారికి. అసలు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ఎవరు చేయరండి, నాన్నగారు అడిగితే చేస్తారు. అదే అడుగుతున్నాను. డెఫినెట్గా చేస్తారు. అసలు అడిగేవారు కాదు నాన్నగారు. అడగలేదు.